ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కీలక భూమిక పోషించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన ద్వారానే నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోవైపు గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తోటి విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్లడంతో ఆయనకు సంఘీభావం తెలిపి అక్కడికక్కడే టీడీపీతో పొత్తు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఘన విజయం సాధించడంతో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కీలకంగా మారిన పవన్ తన వద్దకు భారీగా వస్తున్న ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇందుకోసం ఇప్పటి వరకు ఏపీ సీఎంఓకి మాత్రమే ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్కు అదనంగా ఏపీ డిప్యూటీ సీఎంఓ పేరుతో హ్యాండిల్స్ను ప్రారంభించారు పవన్ కళ్యాణ్ గారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాలో ఏపీ డిప్యూటీ సీఎం పేరుతో హ్యాండిల్స్ దర్శనమిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం తాజాగా సినిమా పెద్దలు తరలి వస్తున్నారట. ఇటీవలే నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన విషయం మనకందరికీ తెలిసిందే. అదే తాజాగా సినిమా పెద్దలు కొందరు పవన్ కళ్యాణ్ కలిసి ఇండస్ట్రీలో నెలకొన్న కొన్ని సమస్యలు వివరించున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా అధికార ప్రకటన రావాల్సి ఉంది.